తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. 450 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ సంస్థ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనలో ఈ మేరకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. మరోవైపు సింగపూర్ నదిలో ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి అక్కడి నీటి నిర్వహణ, నది పునరుజ్జీవనానికి అనుసరించిన పద్ధతుల్ని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సింగపూర్లో 3 రోజుల పాటు పర్యటించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పెట్టుబడుల సాధనలో ముందడుగు వేసింది. పారిశ్రామికవేత్తలతో సమావేశమైన బృందం సభ్యులు తెలంగాణలోని అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చేలా హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ను అభివృద్ధి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం ఈ గ్రూప్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యాపార వృద్ధిలో హైదరాబాద్ దూసుకెళ్తోందని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నదిలో బోటు ప్రయాణం చేశారు. నదీ పునరుజ్జీవనం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సింగపూర్ పద్ధతులను అనుసరిస్తామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో చివరి రోజు రాష్ట్ర బృందం సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ సీఈఓ ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్, బ్లాక్ స్టోన్, మైన్హార్డ్ గ్రూప్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల్ని వివరించింది. సింగపూర్ పర్యటన ముగియడంతో సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో పర్యటించనుంది.